అలాంటి ఫిట్స్బర్గ్. ఇలాగే సర్వజ్ఞుడు అంటే ఎక్కడో ఉన్న విదేశాల్లో కానీ ఇంకో చోట కానీ ఏదో జరుగుతుందని నాస్ట్రాడామస్ వీళ్ళలాగా అది సర్వజ్ఞం కాదు, అది జ్యోతిష్యం. సర్వజ్ఞుడంటే ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడైన వాడు సర్వవిత్ భజితమాం అన్నాడు కదా భగవంతుడు. సర్వవిత్ భజితమాం అని భగవంతుడు చెప్పినాడు. అందువల్ల కార్యమైన వృక్షము కారణమైన బ్రహ్మమే అని జ్ఞానం కలిగినప్పుడు ఈ కారణమైన సంసార వృక్షానికి ఆ కారణమైన బ్రహ్మమే. ఆ బ్రహ్మము గురించి ఎవడైతే జ్ఞానం కలిగి ఉంటాడో వాడే సర్వ వేదార్థ విదుడు, వాడే సర్వజ్ఞుడు అని అర్థం. వాడే సర్వజ్ఞుడు అని సర్వజ్ఞుడిని పొగిడింది. ఈ రకంగా ఈ సంసార వృక్షము పరమాత్మ మూలము చేత పరమాత్మ చేత వృద్ధి అయి వచ్చి ఉందని అర్థం. ఇక్కడ మూలము అంటే పరమాత్మ బ్రహ్మము, ఆయనే మూలము. మూలము ఆయన కాబట్టి ఆయన తెలుసుకుంటే ఆ మూలంలో చేరిపోతాము, సంసారాన్ని వదిలేస్తాము, ఆ బంధాన్ని తొలగించుకుంటాం. సంసారం అనే బంధాన్ని తొలగించుకోవాలి అంటే మూలమైన బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. ఇందులో ఆయన అసంసారి. దీనికి వేదములు, ఈ సంసార వృక్షానికి వేదములు ఆకులుగా ఉందని ఇంతవరకు చెప్పింది. దానికి సంసార వృక్షము పరమాత్మ మూలం వచ్చిందని చెప్పడం వల్ల ఇక్కడ ఉద్దేశము, ఇక్కడ ఈ సంసార వృక్షం అనేది పరమాత్మ చేతనే వచ్చిందని చెప్పడానికి ఇక్కడ ఉద్దేశమే తప్ప సంసార వృక్షం ఏదో ఉంది అని కాదు. ఇక్కడ సంసార వృక్షానికి కారణం ఎవరు? పరమాత్మ. కొండకి కారణం ఎవరు? మట్టి. బంగారానికి కారణమే, ఆభరణాలకి కారణం ఎవరు? బంగారం. ఆ రకంగా ఈ నానా రూపాలతో కూడుకున్న చిత్రాతి విచిత్రమైన భోగాన్ని కలిగిస్తున్న ఈ జగత్తనే సంసార వృక్షానికి మూలము ఆ యొక్క బ్రహ్మమే. అదే ఇక్కడ తాత్పర్యం. ఆ తాత్పర్యమే, ఆ ఉద్దేశమే ఉన్నది తప్ప సంసారం అనేది నిజంగా ఉన్నది. ఈ సంసారాన్ని దాటడానికి విశాఖపట్నాన్ని వదిలిపెట్టి నువ్వు హిమాలయాల్లో తిరిగితే కానీ అక్కడ సంసారం లేదు. హిమాలయాల్లో శివుడు, ఇక్కడ భార్యాపిల్లలు. అందువల్ల విశాఖపట్నం భార్యాపిల్లలు వదిలిపెట్టి హిమాలయాల్లో శివుని తగులుకుంటే కానీ నీకు సంసారం తప్పదు, సంసారం వదలదు అని చెప్పలే. మొత్తం ఏదైతే చరాచర జగత్తేది ఉందో నామరూపాలతో కూడుకున్న ఇహలోకాలు, పరలోకాలు, సర్వలోకాలు, సర్వలోకాలు జగత్తే, సంసారమే అని ఈ రకంగా చెప్పింది. అందులో సంసారం ఉన్నదడానికి ఇక్కడ తాత్పర్యం కాదు. మంచి చెడు అను భావాలు ఏవైతే ఉన్నాయో కర్మానుగుణంగా మన అంతఃకరణ యందు సహజంగా తోచేవే కానీ అవి ఆ భావాలు ఏవైతే ఉన్నాయో అవి నిలపమని అర్థం కాదు. మంచి చెడు భావాలు కర్మానుసారంగా ప్రారంధవశాత్తు మన కలిగేవే కానీ నిజంగా మంచి చెడు అనేది జగత్తుకి సంబంధించినవే. పరమాత్మ బ్రహ్మము మంచి చెడు అంటే ధర్మము అధర్మము పాపము పుణ్యము వాటికి అతీతుడు, ధర్మాతీతుడు కదా. అందులో అది తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు. ఇప్పుడు రెండో శ్లోకానికి అవతారిక. తస్య ఏవా సంసార వృక్షస్య అపరా అవయవకల్పన ఉచ్యతే. ఈ సంసార వృక్షానికే అపరా అంటే మరొక, ఈ సంసార వృక్షానికి మరొక అవయవ కల్పన చేస్తున్నాడు. ఏమని? రెండవ శ్లోకం. అధశ్చోర్ధ్వం ప్రసుతస్తస్యాక గుణప్రవృద్ధా విషయప్రవాళాః అధశ్చమూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖా
గుణప్రవృద్ధ విషయప్రవాళా అధశ్చమూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అధశ్చోర్ధ్వం, అధశ్చోర్ధ్వం మన స్థితి కాబట్టి గానం చేయాలి. అధశ్చోర్ధ్వం ప్రస్థాస్య శాఖ. ఈ వృక్ష శాఖలు ఏవైతే ఉన్నాయో, ఈ కనిపిస్తున్న వృక్ష శాఖలు పైకి కిందకి వ్యాపించి ఉన్నాయి. ఈ శాఖలు పైకి కిందకి వ్యాపించి ఉన్నాయి. అధ ఊర్ధ్వం, అధశ్చోర్ధ్వం, అధహాచ ఊర్ధ్వం అధశ్చోర్ధ్వం. కింద మరియు పైన వ్యాపించి ఉన్నాయి ఈ శాఖలు. గుణప్రవృద్ధ విషయప్రవాళా. ఇవి ఆ శాఖలలో వ్యాపించి ఊరుకోలేదు. ఇవి త్రిగుణాల వలన వృద్ధి చెంది ఉన్నాయి. గుణప్రవృద్ధ విషయప్రవాళ, త్రిగుణాల చేత వృద్ధి చెంది ఉన్నాయి. విషయప్రవాళ, విషయాలనే ప్రవాళ అంటే విషయాలనే చిగుళ్ళు. విషయాలనే చిగుళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రవాళా, విషయాలనే చిగుళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. త్రిగుణాలతో కూడుకుని ఉంది. కింద పైన కూడా వ్యాపించింది ఈ శాఖలు. అధశ్చమూలాన్యనుసంతతాని. ఇంకా కిందకి వ్యాపించి ఉన్న వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మూలాలు. కిందకి వ్యాపించి ఉన్న వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అనుసంతతాని మూలాని. అనుసంతతాని అంటే వ్యాపించి ఉండడం, మూలాని అంటే వేళ్ళు. కిందకి వ్యాపించి ఉన్న వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కర్మానుబంధీని మనుష్యలోకే. మానవలోకంలో ఉన్నవాడికి కర్మచేత బంధించినవి ఉన్నాయి. అవి చూడండి మనకి ఎంత అదృష్టం. అధహ ఊర్ధ్వం, కింద పైన లోకాలు ఉన్నాయి. కానీ వేళ్ళు దగ్గర మనమే ఉన్నాం. వేళ్ళు దగ్గర మనమే ఉన్నాం. దేవతలకు కూడా లేదు వేళ్ళు. ఎందువల్ల? భూలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేస్తేనే ఊర్ధ్వలోకాలు వస్తాయి. అందుకని వేళ్ళు ఇక్కడ పెట్టాడు. వేళ్ళు ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు చెప్తున్నాడు భాష్యం. అథో అంటే అతః అని. అతః మనుష్యాదిభ్యో యావత్ స్థావరం ఊర్ధ్వం చ యావత్ బ్రహ్మ విశ్వసృజో ధర్మ ఏతత్ అంతం యథా కర్మ యథాశ్రుతం జ్ఞానకర్మ ఫలాని తస్య వృక్షస్య శాఖా ఇవ శాఖా ప్రసుతా ప్రగతా. అతః అంటే కింద, మనుష్యాదిభ్యో యావత్ స్థావరం. ఇక్కడ క్రింద అంటే మనుష్యాదులు మొదలుకొని, మనుషులు మొదలుకొని స్థావరం వరకు. అంటే స్థావరము జంగమము అంటాం కదా. జంగమం అంటే కదిలేవి కదలనివి. ఇవన్నీ కూడా అధః కింద ఉన్నాయి. మనుష్యలోకం క్రింద ఉన్నాయి. ఊర్ధ్వంచ, ఊర్ధ్వంచ అంటే పైకి. పైకి అంటే యావత్ బ్రహ్మ విశ్వసృజో ధర్మ ఇది. ఎక్కడంటే ఇది మనుధర్మశాస్త్రంలో చెప్పబడింది. 12వ అధ్యాయంలో 50వ శ్లోకం. యావత్ బ్రహ్మ విశ్వసృజో ధర్మ ఇది. ఏ రకంగా మనువు చెప్పాడో బ్రహ్మము ప్రపంచము సృష్టించే ఆ యొక్క ప్రజాపతి ప్రపంచము సృష్టించినప్పుడు ప్రజాపతులు ఎవరైతే ఉంటారో ధర్మ అంటే సృష్టించే స్వభావం కలవాళ్ళు. ప్రజాపతుల యొక్క ధర్మం ఏమిటి? సృష్టించే స్వభావం కలవాళ్ళు. వాళ్ళు సృష్టించే స్వభావం. ఎప్పుడు కూడా ఉత్పత్తి కావాలి కదా. ఫ్యాక్టరీలు వాళ్ళు అంతే కదా, ఎప్పుడు ఉత్పత్తి కావాలి కదా. అవి భారతదేశం కాకుండా ప్రపంచం అంతా విస్తారంగా అది వెదజల్లాలి. అప్పుడు వాడి వ్యాపారం బాగున్నట్టుగా. ఇక్కడ ప్రజాపతి ఉత్పత్తి స్థానం, ధర్మస్థానం. అందులో సృష్టించే స్వభావంతో కూడుకున్నవాడు కాబట్టి బ్రహ్మ ప్రపంచం సృష్టించే ప్రజాపతులు వారే బ్రహ్మ. ఆయన ఈ యొక్క సృష్టించే స్వభావంతో కూడుకున్నవాడు. అలాంటి వాడు కర్మానుసారంగా
తన భావనానుసారంగా జ్ఞానకర్మల యొక్క ఫలాన్ని ఆ వృక్షము యొక్క కొమ్మల వలె, జ్ఞాన కర్మల యొక్క ఫలాన్ని ఆ వృక్షముల యొక్క కొమ్మల వలె ఉండడం చేత శాఖలు వ్యాపించుకుని ఉన్నాయి. ఏ శాఖలు? ఊర్ధ్వలోకాలకి అధోలోకాలకి అన్నిటికీ ఈ శాఖలు, వృక్షం యొక్క శాఖలు వ్యాపించుకుని ఉన్నాయి. అర్థమైందా? వ్యాపించుకుని ఉన్నాయి. ఈ సంసార వృక్షము యొక్క శాఖల వలె, శాఖ ఇవ శాఖ అన్నాడు. శాఖల వలె శాఖలు. ఇక్కడ ఈ సంసార వృక్షము యొక్క శాఖల వలె శాఖలు అన్నాడు కదా. ఇక్కడ శాఖల వలె శాఖలు అన్నాడేంటి? శాఖవత్ శాఖ, లేదా శాఖ ఇవ శాఖ, శాఖల వలె శాఖ అన్నాడేంటి అంటే పాపపుణ్యకర్మ ఫలాలకి దేహాలు అని అర్థం. పాపపుణ్యకర్మలకి ఫలాలకి దేహాలు. పుణ్యకర్మ దేహం ఏమిటి? దివ్య దేహము. పాపకర్మ దేహం ఏమిటి? భవ్య దేహం కదా. ఈ రకంగా అధశ్చోర్ధ్వం అని చెప్పాడు కదా ఇందులో. అతః ఊర్ధ్వం అధశ్చోర్ధ్వం, అధహాచ ఊర్ధ్వం అధశ్చోర్ధ్వం. ఇక్కడ క్రిందగాను మీదగాను మనుష్య జాతి మొదలు స్థావరం వరకు కింద. ఇక్కడ క్రిందగానంటే మనుష్య జాతి మొదలుకు స్థావరం వరకు అని అర్థం. ఇక్కడ మనుష్య జాతి మొదలు స్థావరం వరకు ఇది అతః. మనుష్య జాతి మొదలుకొని బ్రహ్మలోకం వరకు అది ఏదైతే ఉందో ఆ బ్రహ్మలోక పర్యంతము అది ఊర్ధ్వం. అందులో ఊర్ధ్వానికి మనుష్యలోకమే, అధోకి మనుష్యలోకమే, అందుకే అది మధ్యమలోకం. అది మధ్యమలోకం అందువల్ల అని అర్థం. ప్రసృతా అంటే అంతటా వ్యాపించి ఉన్నవి అని అర్థం. అంతటా వ్యాపించి ఉన్నవి అర్థం. ఈ వాక్యానికి ఇది అభిప్రాయమై ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న పుడుతుంది.